దేవుడు భయము మానవునికి ఉంటే దేవుడు మానవుడికి ఏమేమి మేలు చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం భయము, దేవుని భయము. కొన్ని వాగ్దానాలు చూద్దాం. దేవుని భయము మానవుడికి ఉంటే దేవుడు ఏమేమి మేలు చేస్తారు? మొదటిగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మొదటిగా ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు తెలివినిస్తాడు. ఈ రోజుల్లో మానవుడికి తెలివి లేక, కొంతమంది విశ్వాసులకు కానీ లోకస్తులకు కానీ తెలివి లేక అనేక ఉచ్చులలో, అనేక వలల్లో, లోక మాయల్లో, అపవాది ఉచ్చుల్లో పడిపోతున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు మొదటిగా తెలివినిస్తానని చెప్తున్నారు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. రెండవదిగా దేవుడు మానవునికి దేవుని పట్ల భయం ఉంటే వానికి దీర్ఘాయువును ఇస్తానని చెప్తున్నారు. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికంట బహుధైర్యము పుట్టిస్తారంట. ఈ రోజుల్లో ధైర్యం లేక చాలా మంది చనిపోయిన వారిని మనం చూసాం. గత రోజుల్లో కరోనాలో చూస్తే కరోనా రాకముందే భయపడి చనిపోయిన వాళ్ళని ఎంతో మందిని మనం చూసాం. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు బహుధైర్యము పుట్టించునంట. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానముగా దేవుని ఉంటాడని చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం చూసాం. ఇప్పుడు 27వ వచనం కూడా చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు జీవపు ఊటనిస్తాడు. ఆ ఊట ద్వారా మరణపాశంలో నుండి విడిపించబడతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మన కడుపులో నుండి జీవ జల నదులు పొంగి పొర్లి పారును అంట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి నోటిలో నుండి జీవపు ఊట, అంటే బ్రతికించు మాటలు వస్తాయి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో, ఎవరైతే నిస్పృహలో ఉన్నారో, ఎవరైతే భక్తి జీవితంలో క్షీణించిపోతున్నారో వారితో నువ్వు మాట్లాడితే వారు బ్రతుకుతారు. మానవుడు రొట్టె వలన కాదు, దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించనన్న ప్రకారము దేవుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి నోటిలో నుండి జీవపు మాటలు వస్తాయి. అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయ మనస్సుకు ప్రతిఫలము. ఏంటి? వినయ మనస్సుకు ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఈ రోజుల్లో ఎంతో మంది డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు, లోకస్తులైతే అనేక తప్పుడు మార్గాలు. అలాగా ఇవన్నీ కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యమును, ఘనతను, జీవమును దాని వలన కలుగును. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవము వస్తుంది. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూద్దాం. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నీ ఆశ భంగము కానేరదు. ఎవరైతే దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగి ఉంటారో వారి ఆశ అంట భంగము కానివ్వడంట దేవుడు. అలాగే మనకి ఎన్నో ఆశలు ఉంటాయి మానవుడికి, అవన్నీ తీర్చడానికి దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఉంటే నీ ఆశ భంగము కానేరకుండా దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అట్టి స్త్రీని ఆ 31వ అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎంతగా దీవించబడుతుందో మనం చూస్తాం. అలాగే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందు భయము కలిగి ఉంటే పవిత్రముగా జీవిస్తాము, అది నిత్యము నిలుచును అని చెప్తున్నాడు. అలాగే 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను అనుసరించిన ఎడల మీకు క్షేమము. అంటే దేవుడు క్షేమమునిస్తా అంటున్నాడు. ఎవరైతే ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలు అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఒక మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే తెలివినిస్తారు దేవుడు, దీర్ఘాయువునిస్తాడు,
బహుధైర్యము పుట్టిస్తాడు. వారి పిల్లలకు ఆశ్రయముగా ఉంటారు. వారి నోటిలో నుంచి జీవజల నది పొంగి పొరులు పారుద్ది. వారు మరణము నుంచి తప్పించబడతారు. మరి అలాగే వినయ మనసుకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగుతాయి. నీ ఆశ భంగము కానివ్వరు. అలాగే పవిత్రత, నిత్య జీవము నీకు ఇస్తానని చెప్తున్నారు. అలాగే క్షేమమును ఇస్తానని ప్రభువారు చెప్తున్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు ఈ వాగ్దానాలన్నీ వారి పట్ల, మన పట్ల, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు.